నోటిఫికేషన్‌తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంది, ఏం కథ అని చూసే ముందు మిత్రులకు, శ్రేయభిలాషులకు నమస్కారం. ఈరోజు నేను ఒక మంచి నోటిఫికేషన్‌తో అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఏంది, ఏం కథ అని చూసే ముందు ఎవరైనా కొత్త వ్యూవర్స్ ఉంటే కనుక నా ఛానల్ని ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా జాబ్స్ కోసం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని కొంచెం సజెస్ట్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. అప్పుడే నేను ఏం చెప్తున్నా, ఏం కథ అనేది మీకైతే అర్థమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా వీలైనంత వరకు వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ చర్చించుకునే జాబ్ వచ్చేసి రీటైల్ అగ్రికల్చర్ డైలీ సేల్స్ ఆఫీసర్ ఇన్ కరీంనగర్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. ఇది అగ్రికల్చర్లో దానికి సంబంధించిన లోన్స్ అవి ఇస్తూ ఉంటారు. దానికి సంబంధించింది జాబ్ టైప్ అయితే పర్మనెంట్ జాబ్గానే మనకు ఇవ్వడం జరిగింది. లొకేషన్ అయితే కరీంనగర్ తెలంగాణకు సంబంధించి అయితే ఇచ్చిర్రు. ఇక్కడ ఫుల్ జాబ్ డిస్క్రిప్షన్ అని చెప్పేసి ఒక కాలంలో అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనకు డిపార్ట్మెంటు డైరీ బిజినెస్ కరస్పాండెంట్ అని చెప్పేసి అయితే ఇచ్చిర్రు. ఈ పోస్ట్ అయితే 19వ తారీఖు నాడు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ టైప్ అయితే పర్మనెంట్, సేల్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అడగలేదు. మినిమం 0 నుంచి 3 years వరకు అయితే ఎక్స్పీరియన్స్ అన్నారు. ఎక్స్పీరియన్స్ ఏం లేకపోయినా పర్లేదు, 3 సంవత్సరాలు ఉంటే మంచిది అని అన్నారు. గ్రూప్ ఆఫ్ కంపెనీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లిమిటెడ్గా ఇచ్చారు. మనం ఇందాక చూసాం డిజిగ్నేషను రీటైల్ అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్గా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. పొజిషన్కు సంబంధించిన డిస్క్రిప్షన్ కనుక మనం ఒకసారి వాచ్ చేస్తే, టు జనరేట్ న్యూ బిజినెస్ ఫ్రమ్ వేరియస్ డైలీ లొకేషన్ చెప్పేసి అయితే ఇక్కడ మనకి ఇచ్చిర్రు. అంటే రోజు మనం అయితే ఒక బిజినెస్ని సృష్టించాలి అని చెప్పేసి అయితే వీళ్ళు మనకు ఇక్కడ చెప్పడం జరిగింది. ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసినట్టయితే సెర్చ్ ఫర్ ద బిజినెస్ జనరేషన్, తర్వాత సిఎస్ఎఫ్ ప్రోడక్ట్స్, తర్వాత డైలీ ప్రోడక్ట్స్, ఇన్సూరెన్స్లు, కోఆపరేషన్ సొసైటీ, మనం కస్టమర్లకు మంచి సర్వీస్ని ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచిగా ఇన్కమ్ని మనం బ్యాంకుకి అయితే సంపాదించి పెట్టాలి అని చెప్పేసి అయితే వీళ్ళు వచ్చిర్రు. ఇక పూర్తి స్థాయిలో మనం ఒక కస్టమర్ వస్తే వాళ్ళకి ఏ అవసరాలతో వస్తారో ఆ అవసరాలన్నీ తీర్చాలి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇందులో ఇచ్చిర్రు, డిస్క్రిప్షన్లో ఇచ్చిర్రు. ఇది నేను యాజ్ ఇట్ ఈస్గా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే ఇది మొత్తం చదువుకోండి. ఇది మొత్తం చదువుకుంటూ పోతే కొంచెం టైం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీనిలో ముఖ్యంగా ఏంటంటే కస్టమర్స్ని బ్యాంకుకి తీసుకురావాలి, బ్యాంకుకి వచ్చిన కస్టమర్లు సాటిస్ఫై అయ్యి వెళ్ళాలి. ఆ విధంగా మీ వర్క్ ఉండాలని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇక దాని తర్వాత మీకైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అయినా మాస్టర్స్ డిగ్రీ అయినా ఉండాలి. దాని తర్వాత కొంచెము బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండాలి. సేల్స్లో ఉంటే సూపర్ అని అన్నారు. తర్వాత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బేసిక్ అండర్స్టాండింగ్ ఇన్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్ అన్నారు. అంటే బ్యాంకులో ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిపైన మీకు కొద్దిగా అవగాహన అయితే ఉండాలి అన్నారు. అంటే బ్యాంకులో ఉండే ప్రొడక్ట్స్ అంటే ఏముంటుంది, గోల్డ్ లోన్ కానీ, లేకపోతే అకౌంట్ సేల్స్ కానీ, లేకపోతే బాండ్లు వేయించడం కానీ, లేకపోతే బాండ్ పెట్టి లోన్ ఇప్పించడం కానీ, లేకపోతే క్రెడిట్ కార్డ్స్ ఇవ్వడం కానీ, ఇట్లాంటి వాటిపైన మీకు కొంచెం అవగాహన ఉండాలి. ఎవరైనా కస్టమర్ వస్తే మీరు ఈజీగా మడతేసేయాలి వాళ్ళను. అట్లాంటి నాలెడ్జ్ మీకు ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది ఫుల్ టైం టీం వర్క్, టీమ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇందులో ఉండాలి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఇది జాబు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చాను. ఇంకోటి ఏంటంటే మీకు కంపల్సరీగా 2 వీలర్ అనేది అయితే ఉండాలి. 2 వీలర్ ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని చెప్పేసి అయితే ఇక్కడ మనకు కంపల్సరీ ఇచ్చిండ్రు. 2 వీలర్ అని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చిండ్రు. ఎందుకంటే మన కస్టమర్ని ఇంటికాడికి పోయి విజిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అగ్రికల్చర్ లోన్కి సంబంధించింది కాబట్టి ఇంటికి పోయి కలిసి వాళ్ళని ఒప్పించి మాట్లాడి తీసుకొచ్చి జాయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించిన అప్లికేషన్ లింక్ అయితే నేను
డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే ఎంతో కొంత ఇన్ఫర్మేటివ్గా అనిపించుంటుంది కాబట్టి ఒక లైక్ చేసుకోండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఏదైనా వాడుతున్న బ్రౌజర్లో టైప్ చేయగానే ఈ విధంగా మీకైతే ఒక అప్లికేషన్ ఫామ్ అనేది అయితే కనబడడం జరుగుతుంది. హెచ్డిఎఫ్సి రిలేషన్షిప్ ఆపరేషన్స్ అని మేనేజింగ్ ఆపరేషన్స్ అని కొట్టడంతో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే మిస్టర్ అండ్ మిస్సెస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే అది దాని తర్వాత ఇక్కడ మీ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ నేము లాస్ట్ నేము ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి, ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, ఇక్కడ కరెంట్ సిటీ ఇవ్వండి, ఇక్కడ పర్మనెంట్ లొకేషన్ ఏదైతే ఉందో 1 ఉంటే 1, 2 ఉంటే 2 ఇవ్వండి. మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, కరెంట్ ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, హయ్యర్ ఎడ్యుకేషను, తర్వాత మీరు ఏ రోల్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ రోలు. ఎందుకంటే అన్నిటికీ ఇది ఒకటే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, వేరువేరుగా అయితే ఉండవు. దాని తర్వాత 200 KBకి కన్వర్ట్ చేసి లేటెస్ట్ అప్డేటెడ్ రెజ్యూమ్ ఇందాక డిస్క్రిప్షన్లో ఉన్న పదాలతో మీ డిస్క్రిప్షన్ తయారు చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడున్న క్యాప్చాని ఎంటర్ చేసి ఇక్కడున్న సబ్మిట్ బటన్ కొడితే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయినట్టు. అప్పుడు మీకైతే ఒక కన్ఫర్మేషన్ మెసేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీకు మళ్ళీ హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. అక్కడ మీరు చేసే ఫైట్ని బట్టి మీకు ఏ లొకేషన్లో జాబ్ వస్తుందా రాదా అనేది అయితే తెలిసిపోతుంది. ఇది నోటిఫికేషన్. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.